నమస్తే, నేను మీ హరిత. పీరియడ్స్ టైంలో నొప్పిని భరించలేకపోతున్నారా? అంత బాధపడిన అవసరం లేదు, ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు కేఎస్ఎసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ ధన్య గారు. వారితోనే మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. చాలా మంది లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, పీరియడ్స్ టైంలో చాలా పెయిన్ ఉంటుంది. కాళ్ళు చేతులు లాగడం, పొట్ట నొప్పి, ఒక అడుగు తీసి అడుగు వేయలేనంత నొప్పిని కూడా భరించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వస్తుంది అసలు నొప్పి అనేది? పీరియడ్ పెయిన్ అనేది మనం యూజువల్గా 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి మనం ప్రైమరీ డిస్మెనోరియా అంటాము. దానికి స్పెసిఫిక్గా కాజ్ ఏం లేదు. ఓకే, అది ఫస్ట్ డే మీరు పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే మీకు ఎక్కువ పెయిన్ కనిపిస్తుంది. 2-3 సెకండ్ డే, థర్డ్ డే అది ఆటోమేటిక్లీ తగ్గిపోతుంది. అది మన యూట్రస్లో ఉన్న లైనింగ్ షెడ్ అవుతున్నప్పుడు ప్రోస్టాగ్లాండిన్ అన్నట్టు ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల అది జరుగుతుంది. అండ్ ఇది కాకుండా సెకండరీ డిస్మెనోరియా అంటే దానికి ఒక కాజ్, అండర్లయింగ్ కాజ్ ఉంటాయి. ఓకే, కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అంటాము, అడినోమయోసిస్ అంటాము. ఇదన్నీ వాళ్ళకి పెయిన్ఫుల్ పీరియడ్స్ వస్తాయి అన్నమాట. సో అది ప్రైమరీ డిస్మెనోరియా అయితే మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ సెకండరీ డిస్మెనోరియా ఆ పెయిన్ అనేది మనకి ఫస్ట్ డే కాకుండా ఒక 3-4 డేస్ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ పీరియడ్స్ ముందు కూడా పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి కండిషన్స్ మనం డెఫినెట్లీ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కాజ్ ఐడెంటిఫై చేయాలి. అంటే పెయిన్తో పాటు హెవీ బ్లీడింగ్ అవుతాయి? అదే, దానికి మల్టిపుల్ కాసెస్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ముందు చెప్పాను, ఎండోమెట్రియోసిస్ అంటే ఏదైతే మన యూట్రస్లో ఉన్న లైనింగ్ అది వేరే ఆర్గన్స్ పైన, ఓవరీ కానీ మన ఇంటెస్టైన్ కానీ అలాంటి డిఫరెంట్ ఆర్గన్స్లో అది స్టిక్ అయిపోతుంది. సో ఆ పీరియడ్ టైంలో ఆ లైనింగ్ కూడా షెడ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఎక్కువ పెయిన్, ఎక్కువ బ్లీడింగ్ అదన్నీ రావచ్చు. సో ఆ కాజ్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. బ్లడ్ క్లాట్స్కి కారణం ఏంటి? ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, అడినోమయోసిస్ ఉండొచ్చు. అదే ఆ లైనింగ్ ఏదైతే ఉందో అది వేరే చోట్లో. ఇప్పుడు అడినోమయోసిస్ అంటే మన యూట్రస్ ఒక మస్క్యులర్ ఆర్గన్, అది ఎండోమెట్రియం అంటాము. అది ఆ మసిల్ లేయర్లో థిక్గా అది ఫామ్ అయితే మీకు పీరియడ్ టైంలో క్లాట్స్ రావచ్చు, ఎక్స్ట్రీమ్ పెయిన్ రావచ్చు. పీరియడ్స్ పెయిన్ని నార్మల్గానే తీసుకోవాలా? ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే సీరియస్గా తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి? సో పీరియడ్ పెయిన్ అనేది ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ వచ్చి ఒక 1 year వరకు ఓవ్యులేషన్, ప్రాపర్ ఓవ్యులేషన్ జరగాలంటే కొంచెం టైం పడుతుంది. దానివల్ల కొంతమందికి పెయిన్ అనేది ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఇది ఒక సబ్జెక్టివ్ అనమాట. కొంతమంది ఎంత పెయిన్ అయినా వాళ్ళకి దే విల్ టేక్ ఇట్. కొంతమందికి చిన్న పెయిన్ కూడా టాలరేట్ చేయడానికి ఉన్న కెపాసిటీ లేదు. సో ఎప్పుడైతే మీ పీరియడ్ ముందు పెయిన్ స్టార్ట్ అవుతుందో, ఒక 2-3 days ముందు మీకు సివియర్ పెయిన్ స్టార్ట్ అయ్యి, అంటే పీరియడ్ టైంలో వచ్చినప్పుడు ఓకే, అది కొంతవరకు. పీరియడ్ టైం ముందు వస్తే మాత్రం, పీరియడ్స్కి ముందు వస్తే కొంచెం డేంజర్. పీరియడ్ టైం ఫస్ట్ డే కొంతమందికి పెయిన్ అనేది కామన్గా వస్తాయి. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ ఇగ్నోర్. బట్ పీరియడ్ ముందు స్టార్ట్ అయ్యి హోల్ పీరియడ్స్లో మీకు పెయిన్ ఉండి, ఆ పెయిన్తో పాటు మీకు వామిటింగ్ కానీ, లూజ్ మోషన్స్ అవ్వడం, మీకు ఏం యాక్టివిటీ చేయాలంటే మీకు యూఆర్ గెటింగ్ డిఫికల్ట్ టు డూ ఎనీ యాక్టివిటీ, మీరు కాలేజ్ వెళ్ళలేరు, స్కూల్ వెళ్ళలేరు, డైలీ యాక్టివిటీస్ చేయడానికి మీకు అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ దర్ ఇస్ అ కాజ్ బిహైండ్. అంటే స్ట్రెస్ వల్ల, మనం చేసే వర్క్ వల్ల కూడా ఈ హెవీ బ్లీడింగ్ అనేది అండ్ స్టమక్ పెయిన్ అనేది రావచ్చు కదా? స్ట్రెస్ అనేది ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. బట్ స్ట్రెస్ వల్ల మనకి ఆ ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ ఎక్కువ రావచ్చు. దానివల్ల కొంచెం ఎక్కువ పెయిన్ ఉండొచ్చు. బట్ ఆ పెయిన్ అనేది 4-5 days కంటిన్యూ అవుతుంది, దాంతోపాటు వేరే సిమ్టమ్స్ కూడా ఉందంటే అది స్ట్రెస్ ఒక్కటి కాదు, దానికి వేరేదో ఒక రీజన్ ఉంది. అది ఐడెంటిఫై చేసుకోవాలి. ఎవ్రీ టైం పెయిన్ వస్తుంది అని అట్లా నెగ్లెక్ట్ చేయదు. హెవీ బ్లీడింగ్ వచ్చినా, హెవీ పెయిన్ ఉన్నా మీ దగ్గరికి రావాలి. డెఫినెట్. సో ట్రీట్మెంట్ ఏమి ఇస్తారండి? సో ఇప్పుడు ఆయుర్వేదంలో మనకి ఏంటంటే కొన్ని దోష అనాలిసిస్ ఉంటాయి. ఓకే, మన బాడీలో ఇప్పుడు డౌన్వర్డ్ ఫ్లో అవ్వాలంటే మనం వాత అపాన వాయువు అంటాము. సో అది ప్రాపర్ అవ్వాలంటే కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎక్కువగా మనం సజెస్ట్ చేస్తాము. యోగా ఇస్ దిస్ థింగ్. మీరు అడిగారు స్ట్రెస్ తక్కువ చేయడానికి యోగా కానీ, మెడిటేషన్ కానీ, అండ్ ఆల్సో కాన్స్టిపేషన్ రాకుండా ఉండడానికి కొన్ని డైటరీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఇదన్నీ చెప్తే సింపుల్ పీరియడ్ పెయిన్ అయితే తగ్గిపోతుంది. లేదు దానికి అండర్లైన్ కాజ్ ఉందనుకోండి, ఎండోమెట్రియోసిస్ కానీ అడినోమయోసిస్ ఉంటే మనం దాన్ని డయాగ్నోస్ చేసి దానికి తగ్గినట్టు ట్రీట్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి.
ఇంకోటి కొంతమంది పూజలు వ్రతాలు అలాంటి సందర్భాల్లో పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవడానికి కొన్ని మెడిసిన్ వాడుతూ ఉంటారు, అలా వాడొచ్చా? అది నేను రికమెండ్ చేయను. ఈ హార్మోన్స్ వాడి పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం అనేది ఒక కరెక్ట్ పద్ధతి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఉంటాయా? ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. ఎందుకంటే మనకి హార్మోన్స్ మనం తీసుకుంటే అది ఆ పీరియడ్ సైకిల్స్ అనేది మళ్ళీ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో అది ఎప్పుడో ఒకసారి చేస్తే ఓకే, కానీ రెగ్యులర్గా ఆ పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి అలా మెడిసిన్స్ వాడడం కరెక్ట్ కాదు. హెవీ బ్లీడింగ్ వల్ల ఎనీమియా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు లేడీస్, దానికి ఏంటి సొల్యూషన్? దేని ద్వారా హెవీ బ్లీడింగ్ వస్తుంది అని మనం ఐడెంటిఫై చేసుకొని ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి అనీమియా తగ్గడానికి. మనం ఫుడ్ కూడా చాలా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, ఓకే, దానిమ్మ అలాంటి ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకోవడానికి మనం అడ్వైస్ చేస్తామన్నమాట. డాక్టర్ గారు, పెయిన్కి కొందరు టాబ్లెట్స్ వాడతారు, హాట్ ప్యాక్ కూడా వాడతారు, అంటే ఏది సజెస్టబుల్? సో అదే మీ సివియరిటీ పట్టు ఉంటాయి. సో ఇఫ్ యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెవీ పెయిన్ అంటే మనం హాట్ ప్యాక్తో యూ వోంట్ గెట్ ఎనీ ఇంప్రూవ్మెంట్ కదా. హాట్ ప్యాక్ ఎందుకు హెల్ప్ అవుతుందంటే అది యూట్రస్ అనేది ఒక మస్క్యులర్ ఆర్గన్. సో ఆ స్పాసమ్ అనేది తగ్గడానికి హాట్ ప్యాక్స్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. బట్ ఆ పెయిన్ కిల్లర్స్ కాకుండా మీరు ఆయుర్వేదంలో వచ్చి దానికి కరెక్ట్ సొల్యూషన్ తీసుకుంటే మీకు పెయిన్ టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం పడదు. పీరియడ్స్ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్కి ఉన్న అడ్వైస్ ఏంటంటే రెడ్యూస్ ద జంక్ ఫుడ్ ఇన్ యువర్ డయట్. ప్రాసెస్డ్ ఫుడ్, మైదా, ఓకే, అలాంటి షుగర్ ఐటమ్స్ ఇదన్నీ రెడ్యూస్ చేస్తే మనకి కొంచెం మన బాడీ అనేది ఇట్ విల్ బి బెటర్. సో అలాంటి ఉన్నప్పుడు మన పీరియడ్ పెయిన్ కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ తగ్గిపోతుంది. అండ్ ఆయుర్వేదంలో మనం టర్మరిక్ కానీ, ఓకే, క్యూమిన్ సీడ్స్, జీరా, టర్మరిక్, పసుపు చెప్తాము కదా, ఇదన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అన్నమాట. సో దాన్ని తీసుకోవడం వల్ల మనకి యూట్రస్లో ఉన్న స్పాసమ్స్, పెయిన్ కొంచెం కంట్రోల్ అవుతుంది. పీరియడ్స్ టైంలో హెవీ పెయిన్ కానీ హెవీ బ్లీడింగ్ కానీ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. డెఫినెట్. ఒకవేళ అలా ఏమన్నా ఉంటే మీ దగ్గరికి వస్తే దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు చూస్తారు, అంతేనా? థ్యాంక్ యూ డాక్టర్ గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.